హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రూప్ 2 అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనం రీసెంట్గానే చెప్పడం జరిగింది, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుంది అని చెప్పి. సో చెప్పినట్లుగానే మనకు ఏపీపీఎస్సీ నుండి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద కమిషన్ హ్యాస్ పోస్ట్పోన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్ గ్రూప్ 2. సో 28వ తేదీ మనకు జూలై జరగాల్సిన ఎగ్జాము డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. సో ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ అని చెప్పి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ద రివైజ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనే డేట్ అనేది తర్వాత మెన్షన్ చేస్తాము, తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ. సో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయితే అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం అయితే చూసుకోవచ్చు మీరు. అలాగే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా కొంత సమయం కావాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు కదా. ఆ విధంగానే డిఎస్సి ప్రిపరేషన్ కోసం కొంచెం సమయం అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ టెట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఆగస్టు 5వ తేదీ నుండి ఎగ్జామ్స్ అయితే జరగాల్సి అయితే ఉంది. కానీ టెట్కి ఒక 90 రోజులు, మెగా డిఎస్సికి ఒక 90 రోజుల సమయం అయితే ఇవ్వాలని చెప్పి ఇక్కడ విద్యాశాఖ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. త్వరలో కొత్త తేదీలు అయితే ప్రకటించనుంది. మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ అయితే రూపొందించనుంది. అలాగే బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారు కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకు దాదాపుగా 6 నెలల్లో ఏదైతే టెట్ డిఎస్సి కంప్లీట్ చేయాలని చెప్పి విద్యాశాఖ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా టెట్కి ఒక 90 రోజులు, మెగా డిఎస్సికి 90 రోజులు అయితే సమయం అయితే ఇవ్వనుంది. సో ఫస్ట్ 90 డేస్లో మనకు టెట్ కండక్ట్ చేస్తారు. తర్వాత టెట్ అయిపోయిన 90 డేస్లో డిఎస్సి అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 6 మంత్స్లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ అనేది మనకు రావడం అయితే జరిగింది. సో ఇంకా పూర్తి సమాచారము అలాగే కొత్త షెడ్యూల్స్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.